ఎవ్రీవన్, వెల్కమ్ టు ఓపెన్ 10th క్లాసెస్. ఓపెన్ 10th క్లాసెస్లో ఈరోజు సీన్ అండ్ అన్సీన్ ప్యాసేజెస్ గురించి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, సెట్ 7 ఇది మీకున్న టెక్స్ట్ బుక్లో ఉంది. ఏముందో చూద్దాం. రీడ్ ద ఎక్స్ట్రాక్ట్ గివెన్ బిలో అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. లుక్ గ్రాండ్మా, ఐ క్రైడ్, ఐ హ్యావ్ కాట్ ఎ స్నేక్. స్నేక్ ఆస్క్డ్ grandmother in alarm. She was shocked. She cried for help. Grandfather came running when he learned that I had a snake in the shell. He snatched the shell and threw it away. The snake crawled away and disappeared behind the bushes. Grandfather warned me never to go near the snake because snakes are dangerous. ఇప్పుడు మనం ప్యాసేజ్ చదివాం కదా, దాని నుండి ఏమేం క్వశ్చన్స్ అడిగారో చూద్దాం. హూ కాట్ ఎ స్నేక్? హూ కాట్ ఎ స్నేక్? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, వై డిడ్ ద గ్రాండ్ ఫాదర్ వార్న్ ద గ్రాండ్ సన్ నెవర్ టు గో నియర్ ఎ స్నేక్? వై డిడ్ ద గ్రాండ్ ఫాదర్ వార్న్ ద గ్రాండ్ సన్ నెవర్ టు గో నియర్ ఎ స్నేక్? థర్డ్ క్వశ్చన్, హూ కేమ్ రన్నింగ్? హూ కేమ్ రన్నింగ్? ఫోర్త్ క్వశ్చన్, వేర్ డిడ్ ద స్నేక్ క్రాల్? వేర్ డిడ్ ద స్నేక్ క్రాల్? నెక్స్ట్ ఇక్కడ బి అని ఇచ్చారు. సే వెదర్ ద స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్, అంటే ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ ట్రూ ఆర్ ఫాల్స్ రాయాలన్నమాట. గ్రాండ్ ఫాదర్ క్రైడ్ ఫర్ హెల్ప్. గ్రాండ్ ఫాదర్ క్రైడ్ ఫర్ హెల్ప్, ట్రూ ఆర్ ఫాల్స్. ద గ్రాండ్ సన్ వార్న్ ద గ్రాండ్ ఫాదర్. ద గ్రాండ్ సన్ వార్న్ ద గ్రాండ్ ఫాదర్. ఇది ట్రూ ఆర్ ఫాల్స్ రాయాలన్నమాట. ఇది క్వశ్చన్ నెంబర్ 19లో ఇచ్చిన ఒక సీన్ ప్యాసేజెస్, అంటే మీ టెక్స్ట్ బుక్లోనే ఉన్న ఒక లెసన్ నుంచి ఇచ్చిన ప్యాసేజ్ అనమాట. ఇప్పుడు అన్సీన్ ప్యాసేజ్ చూద్దాం. వీటి ఆన్సర్స్ లాస్ట్లో తెలుసుకుందాం. అప్పటి వరకు వీటి ఆన్సర్స్ ఏంటో ఆలోచిస్తూ ఉండండి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 20, అన్సీన్ ప్యాసేజ్ చూద్దాం. ఇక్కడ ఏం ప్యాసేజ్ ఇచ్చారో. ఇన్ ద మద్రాస్ మెయిల్ 20/2/1881 I read this. 69 years ago, Aston Villa had won English Football Cup. He loaned it to a local shop for a window display. It was stolen out of the window and the police never traced the theft. Recently, a man 86 years of age confessed that he had stolen the cup, which had been melted and made into silver coins. When asked why he confessed, as it was a secret so long, he admitted that he was old now and his conscience had been bothering him for a long time. ఇది మనకిచ్చిన ప్యాసేజ్. దీని నుంచి వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడిగారో చూద్దాం. ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి, తర్వాత ట్రూ ఆర్ ఫాల్స్ ఉన్నాయి. రెండింటికి కూడా 1.5 మార్క్స్, 3 మార్క్స్ మనకి ఈ బిట్ నుంచి వస్తాయి అన్నమాట. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. The cup was stolen dash the window. The cup was stolen dash the window. A man dash age confessed that he had stolen the cup. A man dash age confessed that he had stolen the cup. Its conscience dash him for a long time. Its conscience dash him for a long time. ఇక్కడ 3 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారనమాట. ఆన్సర్స్ ఆలోచిస్తూ ఉండండి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి, రైట్ ట్రూ ఫర్ కరెక్ట్ స్టేట్మెంట్స్ అండ్ ఫాల్స్ ఫర్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్, అంటే వాటికి ముందు మనం ట్రూ ఆర్ ఫాల్స్ రాయాలన్నమాట. చూద్దాం. ఫస్ట్ వన్ ఏముందో. ఆస్టన్ విల్లా హ్యాడ్ వన్ ద ఇంగ్లీష్ ఫుట్బాల్ కప్. ఆస్టన్ విల్లా హ్యాడ్ వన్ ద ఇంగ్లీష్ ఫుట్బాల్ కప్, ట్రూ ఆర్ ఫాల్స్. ద కప్ హ్యాడ్ బీన్ మేడ్ ఇన్ టు కాయిన్స్ వితౌట్ మెల్టింగ్. ద కప్ హ్యాడ్ బీన్ మేడ్ ఇన్ టు కాయిన్స్ వితౌట్ మెల్టింగ్, ట్రూ ఆర్ ఫాల్సా. ద థెఫ్ట్ వాస్ నెవర్ ట్రేస్డ్. ద థెఫ్ట్ వాస్ నెవర్ ట్రేస్డ్. ఇప్పుడు వీటి ఆన్సర్స్ చూద్దాం. ద కప్ వాస్ స్టోలెన్ డాష్ ద విండో. ఫస్ట్ అండర్లైన్ చేసాం చూడండి. సెకండ్ లైన్లో ఇట్ వాస్ స్టోలెన్ అవుట్ ఆఫ్ ద విండో, అది ఫస్ట్ వన్ ఆన్సర్. నెక్స్ట్, ఏ మ్యాన్ 86 years of age confessed that he had stolen the cup. సెకండ్ వన్ థర్డ్ లైన్లో అండర్లైన్ చేస్తుంది. థర్డ్ వన్, ఇట్స్ కన్సైన్స్ హ్యాడ్ బీన్ బాదరింగ్ హిమ్ ఫర్ ఏ లాంగ్ టైమ్, ఇది లాస్ట్ లైన్లో ఉంది. ఇప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్ చూద్దాం. ఆస్టన్ విల్లా హ్యాడ్ వన్ ద ఇంగ్లీష్ ఫుట్బాల్ కప్, ఇది కరెక్టో కాదో చూడాలంటే ఫస్ట్ లైన్లో లాస్ట్లో చూడండి. ఆస్టన్ విల్లా హ్యాడ్ వన్ ఇంగ్లీష్ ఫుట్బాల్ కప్ అంటే ఫస్ట్ వన్ ట్రూ. నెక్స్ట్, ద కప్ హ్యాడ్ బీన్ మేడ్ ఇన్ టు కాయిన్స్ వితౌట్ మెల్టింగ్ అన్నారు, కానీ అక్కడ చూసినట్లయితే విచ్ హ్యాడ్ బీన్ మెల్టెడ్ అండ్ మేడ్ ఇన్ టు సిల్వర్ కాయిన్స్, కాబట్టి అది ఫాల్స్. నెక్స్ట్ థర్డ్ వన్, ద థెఫ్ట్ వాస్ నెవర్ ట్రేస్డ్,
ఇక్కడ చూస్తే అండ్ ద పోలీస్ నెవర్ ట్రేసెడ్ ద థెఫ్ట్ అంటే లాస్ట్ వన్ ట్రూ అనమాట. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అన్సీన్ ప్యాసేజెస్ యొక్క ఆన్సర్స్ అన్నీ మనకి పారాగ్రాఫ్లోనే ఉంటాయి. నౌ సీన్ ప్యాసేజెస్ వాటి ఆన్సర్స్ ఏమున్నాయో చూద్దాం. హూ కాట్ ఏ స్నేక్, ఇక్కడ ఆన్సర్ ఐ హ్యావ్ కాట్ ఏ స్నేక్ అని ఉంది. ఐ అనేది ఎవరో మెన్షన్ చేయలేదు. నెక్స్ట్, వై డిడ్ ద గ్రాండ్ ఫాదర్ వార్న్ ద గ్రాండ్ సన్ నెవర్ టు గో నియర్ ఏ స్నేక్, బికాస్ స్నేక్స్ ఆర్ డేంజరస్. దీని ఆన్సర్ ఇక్కడే ఉంది. హూ కేమ్ రన్నింగ్, ఎవరు పరిగెత్తుకుంటూ వచ్చారు, గ్రాండ్ ఫాదర్ కేమ్ రన్నింగ్. నెక్స్ట్, where did the snake crawl? The snake crawled away and disappeared behind the bushes. Next, true or false? Grandfather cried for help. She cried for help. She ante grandmother. Kabatti idi false. The grandson warned the grandfather. It is wrong. The grandfather warned the grandson. Kabatti idi false. First question, who caught a snake? రాజా. ద గ్రాండ్ సన్ కాట్ ఏ స్నేక్. రాజా అనేది మనకి ఇక్కడ పారాగ్రాఫ్లో ఉండదు, అది మనం లెసన్లో చదువుకొని ఉంటాం. కాబట్టి అక్కడి నుంచి మనం ఇక్కడ రాజాని నేమ్ రాయాలి. ఇక్కడ మనకి ఇచ్చిన పారాగ్రాఫ్లో ఐ అని రాసినా సరే మనకి అక్కడ మార్క్స్ రావన్నమాట. సీన్ ప్యాసేజెస్కి అన్సీన్ ప్యాసేజెస్కి ఇదే డిఫరెన్స్. అదే అన్సీన్ ప్యాసేజెస్ అయితే మనకు కావాల్సిన ఆన్సర్స్ అన్నీ కూడా మనకి పారాగ్రాఫ్లోనే దొరుకుతాయి. కానీ సీన్ ప్యాసేజెస్లో అలా ఉండదు. కానీ ఓన్లీ 1 క్వశ్చన్ మాత్రమే అలాంటి క్వశ్చన్ అడుగుతారు. కాబట్టి మిగతా 3 క్వశ్చన్స్ కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, ఎందుకంటే వాటి ఆన్సర్స్ అన్నీ మనకి పారాగ్రాఫ్లోనే ఉంటాయి. టోటల్ సీన్ అండ్ అన్సీన్ ప్యాసేజెస్ నుంచి మనకి 8 మార్క్స్ వస్తాయి. ఆ 8 మార్క్స్లో ఓన్లీ 1 క్వశ్చన్ మాత్రమే, అది కూడా సీన్ ప్యాసేజెస్లో మనం రాయగలిగితే ఓకే, లేదంటే దాన్ని లీవ్ చేసి మిగతా 7 మార్క్స్ మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు. మీకు లెసన్స్ అన్నీ నేర్చుకోవాలని ఉంటే ఓకే, లేదు అనుకుంటే ఈ 1 మార్క్ని లీవ్ చేసి మిగతా 7 మార్క్స్ మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.